తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్కు ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజే పే చేయాలంటున్నారు. వేతనాలు పెంచితే షూటింగ్స్కు వస్తామంటున్నారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్కు ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన వేతనాలు ఏ రాజుకు ఆ రోజే పే చేయాలంటున్నారు. వేతనాలు పెంచితేనే షూటింగ్స్కు వస్తామంటున్నారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్కు ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన వేతనాలు ఏ రాజుకు ఆ రోజే పే చేయాలంటున్నారు. వేతనాలు పెంచితేనే షూటింగ్స్కు వస్తామంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ఫిలిం కరస్పాండెంట్ మోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు. మోహన్, చెప్పండి, ఏంటి ఒక్కసారిగా మెరుపు బంద్కు ఫిలిం ఫెడరేషన్ నాయకులు నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? మోహన్. రవి, ఇదేమి ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. గత వారం నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కి అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి మధ్య ఈ చర్చ నడుస్తూనే ఉంది. 3 ఏళ్లకు ఒకసారి వాళ్ళు వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి డిస్కషన్, అంటే ఇప్పుడైతే ఫిలిం ఛాంబర్ కి ఈ ఫెడరేషన్ కి మధ్య ఆల్రెడీ ఇప్పటికే డిస్కషన్ అయింది. 3 ఏళ్లకు ఒకసారి వేతనాలు పెంచుతూ రావాలి, అది కూడా మాకు రెగ్యులర్ గా కాకుండా 30% వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఇంతకు ముందు ఒక డీలింగ్ అయితే ఒక చర్చలు జరిగాయి. దానికి తగ్గట్టు ఇస్తామని కూడా చెప్పారు అనమాట. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఈ జూలైకే అంటే ఆ 3 ఏళ్ళు కాలం కంప్లీట్ అయిపోయింది. ఈ 30% వేతనాలు పెంచివ్వాలి అనేది దానిపైన ఈ వారంగా గత వారంగా ఇది ఫెడరేషన్ కి ఛాంబర్ కి చర్చలు జరుగుతూ వచ్చింది. నిజానికి చెప్పాలంటే ఆగస్టు 1 నుంచే ఈ ఫెడరేషన్ వల్ల మేము షూటింగ్ లో బంద్ చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కాకపోతే ఏం చేసిందంటే ఛాంబర్ కి సంబంధించిన వాళ్ళు ఈ లేబర్ కమిషనర్ వీళ్ళందరూ, అంటే లేబర్ ఆఫీస్ లో లేబర్ కమిషనర్ తో కూడా కొన్ని చర్చలు చేశారనమాట. ఆ చర్చలు కూడా ఇప్పటి వరకు సాగిందనమాట. దాని ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు 30% వేతనాలు ఇవ్వాలి. ఏ ప్రొడ్యూసర్స్ అయితే మాకు 30% వేతనాలు ఇస్తారు అంటే మేము 30% వేతనాలు పెంచి ఇస్తామనేసి, అంటే ఇప్పుడున్న వేతనాలకు కాకుండా దానికి 30% బోనస్ గా ఇచ్చేలాగా ఎవరైతే ఏ ప్రొడ్యూసర్స్ కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే మా ఫెడరేషన్ యూనియన్ తరఫున మేము సపోర్ట్ చేస్తాము, వాళ్ళ షూటింగ్లకి మాత్రమే మేము పాల్గొంటామని చెప్పారు. దీనికి సంబంధించి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పడింది. సయ్యద్ హుమయూన్ అనేసి వీరశంకర్, సీనియర్ డైరెక్టర్ వీరశంకర్, వీళ్ళు వచ్చేసి కోఆర్డినేటర్స్ గా, అంటే ఈ రెండింటికి ఛాంబర్ కి
సినీ ఫెడరేషన్ మధ్య, సినీ ఇండస్ట్రీకి ఫెడరేషన్ కి మధ్య ఒక కోఆర్డినేటర్స్ గా ఉంటూ వ్యవహరిస్తున్నారు. వీళ్ళు అంటే ఇప్పుడు ఛాంబర్ వాళ్ళు కానీ నిర్మాతల ఫెడరేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 5% వేతనాలు మాత్రమే పెంచిస్తాం, ఒక్కసారి 30% వేతనాలు అంటే ఇప్పటికే సినిమా బడ్జెట్ లో పీక్స్ చాలా పెరిగిపోయినాయి, మేము ఇప్పుడు ఒకేసారిగా 30% అంటే మాకు కూడా ఇంకా బడ్జెట్ పెరిగిపోతుంది కదా అనేది వీళ్ళ వాదన అనమాట. అంటే ఛాంబర్ కానీ నిర్మాతలు కానీ వీళ్ళ వాదన. కానీ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆల్రెడీ మనం మాట్లాడుకునేదే కదా 3 ఏళ్లకు ముందు నుంచి, అంటే 3 ఏళ్ల తర్వాత ఒకసారి జీతాలు పెంచాలి అనేది మనం ఆల్రెడీ పెంచుకున్నాం కదా, అది కూడా 30% వేతనాలు పెంచాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, దాని ప్రకారం మాకు పెంచాలని చెప్పేసి వీళ్ళు అనమాట. ఈ చర్చ జరుగుతూ వచ్చింది. మరి అంటే ఫిలిం ఫెడరేషన్ ఒక పక్క ఒక మెట్టు దిగే అవకాశాలు ఉన్నాయో, మరో పక్క సినీ పెద్దలు ఎవరైనా ఈ విషయంలో జోక్యం చేసుకొని దీనిపై సానుకూల నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయో అనుకోవచ్చా? అంటే మొత్తానికైతే ఛాంబర్ కానీ ఇటు ఫెడరేషన్ తరఫు నుంచి కానీ ఈ కోఆర్డినేటర్స్ అయితే డీల్ అంటే చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైతే అంటే మేమైతే బంద్ చేస్తాం, అంటే షూటింగ్లకు మేము పాల్గొనమని చెప్పేసి ఫెడరేషన్ వాళ్ళు అధికారికమైనటువంటి ఒక లెటర్ అయితే ఇచ్చారు. అంటే లేబర్ కమిషనర్ కూడా మొన్నటి వరకు లేబర్ కమిషనర్ పర్మిషన్ తీసుకుంటేనే ఈ బంద్ చేయాలనేది ఒక రూల్ గా ఉండేది. దీనికి సంబంధించి మనకి ఛాంబర్ సెక్రటరీ నేను తుమ్మల ప్రసన్న కుమార్ గారితో మాట్లాడితే లేబర్ కమిషనర్ పర్మిషన్ తీసుకుంటే గానీ వీళ్ళు బంద్ చేయకూడదు, దానికి చర్చలు కూడా జరుగుతున్నాయని మనకు ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఆ లేబర్ కమిషనర్ నుంచి కూడా వీళ్ళు అంటే పర్మిషన్ తీసుకున్నట్టే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అధికారికంగా వాళ్ళకి సంబంధించిన ఒక లెటర్ ప్యాడ్ మీద మేము రేపటి నుంచి బంద్ చేస్తాం, ఎవరైతే మాకు సపోర్ట్ 30% వేతనాలు పెంచి మాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం మేము షూటింగ్లకు వెళ్తామని చెప్పేసి ఫెడరేషన్ అయితే మొత్తానికి చెప్పింది రవి. ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ బంద్ తాత్కాలికం అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా ఆ సినిమా పెద్దలు ఎవరైనా కలగజేసుకొని ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అయితే ఇది శాశ్వతంగా అయితే కొనసాగదు, తాత్కాలికంగానే ఉంటుంది. ఎందుకంటే గత కొన్నాళ్ళు అంటే గత వారం నుంచి చర్చలు జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీ నుంచి ఛాంబర్ కీ రోల్ పోషిస్తుంది అనమాట. అంటే ఈ గ్యాప్ ని తగ్గించి వీళ్ళని అంటే షూటింగ్ కొనసాగించేలా చేయాలని చెప్పి. ఎందుకంటే షూటింగ్ ఆగిపోతే చాలా మంది ఇబ్బంది అవుతుంది. అంటే ఒక సినిమా ప్రొడక్షన్ ఆగిపోయి నిర్మాత బాధపడడమే కాకుండా సినీ కార్మికులకు కూడా వేతనాలకు సంబంధించి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఇట్లాంటి అంటే ఆ కాన్ఫ్లిక్షన్ లేకుండా ఉండేలాగా ఛాంబర్ అయితే నిర్ణయాలు తీసుకునేసి ఆ చర్చలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి రవి. త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే బంద్ కొనసాగుతుంది అనేది ఒక వార్త అయితే మాత్రం అంటే వాళ్ళు అధికారికంగా అయితే ప్రకటన చేశారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.